దేశవ్యాప్తంగా మరొకసారి ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి అలజడి అయితే నెలకొంది. పహల్గామ్ జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి అటాక్ దాదాపు 30 మందిని అయితే భారతీయులను అయితే అక్కడ చంపినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఎలా అనుకుంటా ఉంది, అసలు పహల్గామ్ అలాగే గతంలో జరిగినటువంటి పుల్వామా అటాక్ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ల పైన ఏమనుకుంటా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ట్రైకార్ చైర్మన్గా ఉన్నటువంటి బిల్లయ్య నాయక్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏమనుకుంటా ఉన్నారు? దాదాపుగా పుల్వామా అటాక్ ఒకవైపు అది మర్చిపోక ముందుకే, మరొక వైపు ఇప్పుడు ఉగ్రదాడి కాశ్మీర్కు వేదికగా జరిగినటువంటి పరిస్థితి. పహల్గాంలో జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఇవాళ జమ్మూ కాశ్మీర్ బంద్కు కూడా కాంగ్రెస్ పార్టీ కాలిచ్చినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రజలందరూ కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా భయంకరమైనటువంటి దాడి, దేశం మీద జరిగినటువంటి దాడి, దేశ ప్రజల మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో చాలామంది క్షతగాత్రులయ్యారు, 30 మంది చనిపోయారు. క్షతగాత్రులైనటువంటి వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ చాలామంది భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. రెండోది, దీని వెనకాల కారణాలు ఏమున్నాయి, ఎందుకు జరిగింది, మన వైఫల్యం ఏముందనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం. చాలామంది రిటైర్డ్ అధికారులు, ఆర్మీ అధికారులు చెప్తున్నది ఏంటంటే దాదాపు 180,000 మంది సైనికులను తగ్గించారు, కరోనా తర్వాత రిక్రూట్మెంట్ ఆపేశారు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి మాట కూడా వస్తుంది. రెండోది, అక్కడ 2 పోస్టులు సెక్యూరిటీ నిర్వహించేటటువంటి 2 వేర్వేరు పోస్టులకు ఒకటే టీంకు బాధ్యత ఇవ్వడం కూడా, మన అక్కడ ఆర్మీ ఫోర్సెస్ను తగ్గించడం కూడా నష్టం జరిగిందనేటటువంటి మాట వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశం రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్పినటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కనుక సైనికులకు తను విమానంలో పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను, పంపించలేదు కాబట్టి దానివల్ల నష్టం జరిగింది. మనం సైనికులను కోల్పోయినటువంటి పుల్వామాలో జరిగినటువంటి దాడిలో చాలామంది సైనికులను కోల్పోయినటువంటి స్థితి ఉంది. కానీ ఆ గుణపాఠం నుంచి కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలను రక్షించడాల్సినటువంటి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ నిన్నటి దాడి తర్వాత మనం మరీ ఇంకింత పగడబందిగా ముందుకు పోవాల్సినటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదేమో అనే బాధ కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము ఈ రాజకీయాలు కానీ మిగతా విషయాలు మాట్లాడడం సరియైంది కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందు ప్రజలకు రక్షణ కావాలి, ఆ బాధ్యతను తీసుకోవాలి. ప్రజలను రక్షించేటటువంటి బాధ్యత నుంచి జరిగినటువంటి లోపాలని ప్రభుత్వం సరిచేయాలి. పాకిస్తాన్ నుంచి వచ్చి దాడి చేస్తున్నటువంటి టెర్రరిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇవాళ ఈ ప్రజల్ని, దేశాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే కేంద్రం ఎక్కడో బలహీన పడుతున్నటువంటి పరిస్థితిగా మనకు ఇంపాక్ట్గా దీన్ని కనబడుతున్నటువంటి స్థితి ఉంది. మోడీ ప్రభుత్వం దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా అని చెప్పేసి మాటలు కూడా వస్తూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఫలితం చూసిన తర్వాత అదే కనబడతా ఉంది కదా. ఎందుకంటే మనకు గతంలో పుల్వామా దాడి సందర్భంగా కూడా సైనికుల్ని కాపాడలేకపోయాము, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనేటటువంటిది స్వయాన ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణ చేసినటువంటి, గౌరవ గవర్నర్ ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలను ఆ రోజు ప్రధానమంత్రి పట్టించుకోకుండా ఎక్కడో ఫోటోలు దిక్కుంటూ జూలో సఫారీలో తిరుగుతున్నాడు అనేటటువంటి మాటను పాత గవర్నర్ గారు చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే 30 మంది చనిపోతే ఎక్కడి నుంచి ఏం జరుగుతుందనేటటువంటి విషయంలో అక్కడ ఇంటెలిజెన్స్ కానీ ఆర్మీ సంఖ్యను తగ్గి, ఇప్పుడు ఆర్మీ రిటైర్డ్ చీఫ్ గతంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే 180,000 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ ఆగిపోయిందని. రెండోది, అక్కడ 2 పోస్టులను చూడాల్సినటువంటి వేరు టీమ్స్ ఉండాల్సిన దగ్గర ఆ 2 పోస్టులకు ఒకటే టీంను పెట్టి పనిచేపిస్తున్నారు అనేది, మ్యాన్ పవర్ తగ్గించడం కూడా దీనికి కారణం అనేటటువంటి మాట చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల వైఫల్యం దీంట్లో చాలా స్పష్టంగా కనబడతాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.